Hello foodies, welcome back to my channel. హాయ్ అండి. ఏమిటో మీకు అర్థమవుతుందా? అలా ఉల్లిపాయలు అలా లెమన్ వేసుకొని తింటా ఉంటే మాత్రం అదిరిపోతుంది. సో మనం మహారాష్ట్ర స్పెషల్ పావ్ బాజీని చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసారు కదా. సో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక చిట్టి ఆయిల్ వేసుకోండి. అలానే 1 స్పూన్ ఆఫ్ బటర్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. సో వీటిని వేడి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ బటర్ అయితే వేడికిపోయింది కాబట్టి మనం ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇందులోనే వేసుకొని అలా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత 2 టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఈ టొమాటో అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు మీరు ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలండి. మీకు ఇన్ కేస్ ఇలా కుక్ చేసుకునే టైం లేదు, మాకు త్వరగా అయిపోవాలంటే మీరు టొమాటోని మిక్సీకి వేసుకొని ఆ ప్యూరీ ఇందులో వేసుకున్నా కూడా ఈజీగా అయిపోతుంది. బట్ నాకు ఈ టైంలో కరెంటు పోయింది కాబట్టి సో నేను డైరెక్ట్గా టొమాటో చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. సో టొమాటో వచ్చేసి చాలా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని చూద్దాం. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక ఆలూని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని ఆ పొటాటో బాగా మెత్తగా ఉడికేంత వరకు ఒక 5 నిమిషాల వరకు మీరు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో మనం మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందామా. ఇప్పుడు పొటాటో అయితే బాగా ఉడికిపోయిందండి. సో మ్యాషర్ సహాయంతో ఆ మిశ్రమాన్ని మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ కారం, అలానే రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 3/4 స్పూన్ గరం మసాలా, అలానే మనకు బయట పావ్ బాజీ మసాలా దొరుకుతుంది కదండి. సో ఆ మసాలాని 3 స్పూన్లు పావ్ బాజీ మసాలాని వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు నీళ్లు పోయకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 కప్ పచ్చి బఠానీ, 1/2 కప్ కాలీఫ్లవర్, 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ క్యాప్సికమ్ వీటన్నింటిని బాగా కలుపుకొని మీకు కావాలంటే దీంట్లో బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటన్నింటిని బాగా మసాలా మొత్తం వీటికి అంటే విధంగా ముందుగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత 1 గ్లాస్ లేదా 2 గ్లాస్ మీరు డైరెక్ట్గా వేసేసుకుంటానంటే 2 గ్లాస్ 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఈ వెజిటేబుల్స్ మొత్తం అనేది చాలా స్మూత్గా ఉడకాలండి. అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో చూస్తున్నా. సో ఇంకొంచెం ఉడకాలండి. సో వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక గ్లాస్, మీరు మధ్యలో యాక్చువల్గా స్టార్టింగ్ ఎందుకు వేసుకోకూడదంటే ఇది నీళ్ళగా అయిపోతుందండి. అందుకని మనం చూస్తూ వాటర్ మధ్యలో యాడ్ చేసుకుంటూ ఆ వెజిటేబుల్స్ మొత్తం స్మూత్ వచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే వెజిటేబుల్స్ మొత్తం బాగా ఉడికిపోయినాయండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతటిని కూడా మనం మ్యాషర్ సహాయంతో ఇందాక ఎలా అయితే మ్యాష్ చేసుకున్నామో మ్యాషర్ సహాయంతో దీన్ని కూడా సేమ్ అలానే చేసుకొని ఆ మిశ్రమంలో గాను 1 నిమ్మకాయ అండి ఫుల్ నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసుకొని ఫైనల్గా 1 స్పూన్ బటర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని ఫైనల్గా అలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మాత్రం టేస్టీగా సూపర్గా స్ట్రీట్ స్టైల్గా మన మహారాష్ట్ర ఫేమస్ పావ్ బాజీ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసేసుకున్నట్టు అనమాట. సో మనం బయట పోయి వెయిట్ చేసి తినడం కన్నా ఇంట్లోనే చేసేసుకొని తిని చూద్దామా.
ఎస్ అండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దీనికి కానీ ఇప్పుడు మనకు బ్రెడ్ కావాలి కాబట్టి స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆ పెనం హీట్ అయ్యేలోపు బ్రెడ్ని కట్ చేసుకొని పెట్టుకోండి. నార్మల్గా మనకు బన్స్ దొరుకుతాయి కదా, ఆ బన్స్ తీసుకున్న చాలు, పావ్ బాజీ బన్నే అవసరం లేదు. సో దీనికి గాను ఒక హాఫ్ స్పూన్ బటర్ని పెనం మీద అలా రాసుకుని కొంచెం బటర్ మొత్తం హీట్ అయిన తర్వాత కొంచెం అలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగుంటుందండి బ్రెడ్కి. సో అందుకని ఈ వెన్న ఉడికిన తర్వాత హీట్ అయిన తర్వాత కొంచెం అలా కొత్తిమీరని పైన జల్లుకొని ఆ బ్రెడ్ని జస్ట్ అండి ఒక 5 to 10 seconds మాత్రమే, మీరు టోస్ట్ చేసినట్టు చేయకూడదు అనమాట. జస్ట్ ఇలా హీట్ అవ్వాలి, జస్ట్ మరీ తిప్పేసుకునేసి మనం మరి అటు సైడ్ కూడా హీట్ చేసుకొని తీసేసుకుంటే చాలు. లేదంటే మీరు టోస్ట్ లాగా పెట్టుకున్నారంటే క్రిస్పీగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో అందుకనే అయినంత త్వరగా తీసేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు భాజీ రెడీ, పావ్ రెడీ. సో సర్వ్ చేసేయడమే. ఇప్పుడు మనం దీన్ని మాత్రం పచ్చి ఉల్లిపాయ, అలానే నిమ్మకాయ పైన అలా కొంచెం వెన్న, కొత్తిమీర జల్లుకుని తింటే మాత్రం అద్దరిపోతుందండి. నిజంగా అంటే చెప్తున్నా. మీరు కూడా ఇంట్లో ఎలా ఉందో ట్రై చేసుకొని దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు షేర్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుంది. సో మీరు కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.